హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి కవి పరిచయాలు చూద్దాం. అంటే లెసన్లో కవుల గురించి ఇచ్చారు, కానీ కవి పరిచయాలు ఏమీ లేవు. కాకపోతే నెక్స్ట్ క్లాస్లో కవి పరిచయాలు అనేవి ఉన్నాయి. సో థర్డ్ క్లాస్లో వేమగంటి నరసింహాచార్యులు అమ్మలెస్ అని రాయడం జరిగింది. సో దానికి సంబంధించిన కవి పరిచయాన్ని మొత్తం నేను ఇక్కడే రాశాను. ఫస్ట్ వన్ చూసినట్టయితే థర్డ్ క్లాస్లో వేమగంటి నరసింహాచార్యులు. ఈయనది సిద్దిపేట జిల్లా. తల్లిదండ్రులు వచ్చేసి రామక్క రంగాచార్యులు. ఈయన సాహితీ వికాస మండలి సంస్థ మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేయడం జరిగింది. వీరి యొక్క రచనలు వచ్చేసి తిక్కన రామదాస్ అనేవి పద్య కావ్యాలు, మంజీరనాథాలు అనేవి గేయ కావ్యం, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలను రాయడం జరిగింది. వీరి బిరుదులు కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి. ఈయనను తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జరిగింది. ఈయన రచనలు చక్కని దారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులకు పరవశింపజేయును. నెక్స్ట్ వేమన శతకాన్ని రాయడం జరిగింది. ఈయన సహజ కవిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఈయన రాసినటువంటి పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వీరి యొక్క ప్రత్యేకత. వేమన 17వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటకు చెందిన కవి. ఈయన ప్రముఖ కవి, గొప్ప వక్త, సాహితీ పరిశోధకుడు, బహుభాషావేత్త మరియు ప్రయోగశీలి కూడా. ఈయన యొక్క రచనలు చూసినట్టయితే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు మొదలగునవి 70కి పైగా కావ్యాలు రచించడం జరిగింది. వీరి యొక్క ప్రామాణిక సిద్ధాంత గ్రంథం వచ్చేసి ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు. నెక్స్ట్ ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి అలాగే తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా సేవలందించారు. భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ అవార్డును పొందడం జరిగింది. విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ శబ్దశక్తి, అర్ధయుక్తి, సిరారే కళానికి గలానికి ఉన్న ప్రత్యేకత. నెక్స్ట్ కవి వచ్చేసి కవి కప్లవాయి లింగమూర్తి. ఈయన బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని రచించడం జరిగింది.